మిమ్మల్ని ఎందుకు ఎంచుకోలేదు ఇంతవరకు? ఇప్పుడు మోడీ ఇంత ఏంటది? అరాచకంగా ఉంటే మరి కాంగ్రెస్ నేను ఒకటి ఎన్ని ఎంచుకోలేదు అంటున్నావు, ఎంచుకోబడనియ్యలేదు అనాలే. 95 లక్షల ఓటర్లను తొలగించి పశ్చిమ బెంగాల్లో గెలిపేనా? అక్కడ అందులో కోర్టుకు పోయి తీసుకొని వస్తే 30 లక్షల ఓట్లు వచ్చినాయి. మిగతా 60 లక్షల ఓట్లలో మళ్ళీ 30 లక్షల క్వశ్చన్ మార్క్ అయింది. గెలిచిందంతా 30 లక్షల ఓట్లతో దేశం. అవే రావాల్సిన దొంగ ఓట్లతో గెలిచిండ్రు. మీకు కావాల్సినటువంటి ఓట్లు తొలగించి యాడ్ చేసుకున్న ఓట్లతో మీరు గెలుపంటారా? చెప్పండి నాకు. బీహార్లో చూడండి, పశ్చిమ బెంగాల్లో చూడండి, కేరళలో చూడండి, తమిళనాడులో ఎక్కడెక్కడ ఎలక్షన్లు అవుతుంటే అక్కడక్కడ ఎస్ఐఆర్ పోతుంది, ఓటర్లను తొలగిస్తుంది. ఇప్పుడు తెలంగాణలో జరుగుతుంది అదే. ఇప్పటికే మొదలు పెట్టేసారు వాళ్ళ ఓట్లను తొలగించడం. ఏం చేద్దామంటారు ఇవన్నీ దేశాన్ని? నిజంగా మరి ప్రజలు ఇది గమనిస్తే మరి మీకే ఇయ్యాలి కదా అధికారం. మీకు ఇయ్యాలంటారు. ఆడ ఓట్లు వాళ్ళు మార్చుకుని ఒకసారి ఒక్క ఇంట్లో రాహుల్ గాంధీ గారు ఇంత పోరాటం చేస్తారు కనబడతలే. కోర్టుకు పోతే కోర్టు కూడా ఆన్సర్ చెప్తలేదు దానికి. కోర్టు కూడా ఆన్సర్ చెప్తలేదు. చెప్పండి నాకు. నేను ఒకటి ఎస్ఐఆర్ లో రాహుల్ గాంధీ గారు 240 మంది ఒక చిన్న ఇంట్లో అడ్రస్ గా, అంటే ఈ రోజు 90 లక్షల ఓట్లను తీస్తారు, 30 లక్షల ఓట్లను వాళ్ళకి కావాల్సిన. మోడీ గారు చెప్పినట్టు ఇప్పుడు జ్యుడిషియరీ ఎలక్షన్ కమిషన్ అంతా ఆట ఆడుతుందంటారా? మోడీ గారి గుప్పట్లో ఉందంటారా? మరి కాదంటారా? చెప్పండి. ఏ గుళ్ళకు జోరదామని నడవండి. పచ్చి బట్టలతో రావాలి మోదీ గారు గాని వాళ్ళ వర్గం గాని. మీ గుప్పిట్లో లేకపోతే ఎట్లా ఓటర్లను తెలుస్తారు? కేంద్రాన్ని ప్రశ్నిస్తే రాహుల్ గాంధీ గారు ఈసీని ప్రశ్నిస్తే వినండి, ఈసీని ప్రశ్నిస్తే ఈసీ ఏం సమాధానం చెప్పింది? వాళ్ళకి ఫేవర్లనా? మీరు వీడియోలు తీయండి ఓట్లే అంది అని అంటే మేము మహిళల ఓటర్ల వీడియోలు బయట పెట్టమన్నారు. ఇదెంతకనం దారుణము. మహిళ ఓటర్లు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబడిదారులు ఉన్నారు కాబట్టి బంగ్లాదేశ్ నుంచి ఒక్కొక్క రాష్ట్రంలో కోటి మంది ఉంటారమ్మా. నాకు చెప్పండి, కోటి మంది 95 లక్షల మంది చొరబాట్లు ఉంటారా? ఎంతమంది రాహుల్ గాంధీ గారి ఇంటికి వచ్చి భోజనం చేసిపోయారు? చచ్చిపోయినని 15 లక్షల మందిని ఎంతమందిని చచ్చిపోయినని తీసేసారు. బతుకున్న వాళ్ళని చచ్చిపోయినని తీసేసిన వాళ్ళ మనుషులను ఓటర్లుగా మార్చేసి వీళ్ళే తీసేస్తారు, వాళ్ళ ఓటర్లను కలుపుకుంటారు, దొంగ ఓట్లను యాడ్ చేసుకుంటారు. అదొక గెలిపే అంటావు. అమ్మ మీ చేతిలో అధికారం ఉన్నదని ఇష్టం వచ్చిన ఇవన్నీ ఎలక్షన్లే వద్దు. నువ్వు ఎన్ని రోజులు బతుకుంటారు అన్ని రోజులు మీరే ఉండిపోతారు. ఈ ఎలక్షన్ల ఖర్చు ఏమిటికి? దొంగ ఎలక్షన్లు చేసుకునే దానికి ఇంత ఖర్చు 100 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు? 10 సంవత్సరాలు మోడీ గారే ప్రధానిగా ఉంటారని 10 సంవత్సరాలు కాదు, ఇట్లా చేస్తే 100 సంవత్సరాలు కూడా మీరే ఉంటారు. దేశం ఏమైతే అడుగు తింటారు. కాకపోతే ఏం దొరకకపోతే మొత్తం 140 కోట్ల మందిలో ఏ బత్తాయిలు ఉంటారో వాళ్ళే మిగులుతారు. మిగతా వాళ్ళందరూ విషం తిని చచ్చిపోతారు ప్రపంచం.